మిషన్ భగీరథ నీళ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇక్కడ గేట్ వాళ్ళు పాతయి మొత్తం కూడా రిపేర్లో ఉన్నాయి. అవన్నీ కూడా నాణ్యత లోపం వల్ల అలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా లీక్ అవుతూ పోవడం వల్ల ఎవరైతే సదర్ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి లాభం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్ వేసినవన్నీ కూడా లీక్ అయ్యి నాణ్యత లోపం వల్ల పోయినాయి అని చెప్పేసి ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ లీకులు అవటం వల్ల ఈ సదర్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపాదన రిపేర్లకే సరిపోతుంది తప్ప వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదంటూ ఇలా ఎక్కడ పడితే అక్కడ గేట్ వాళ్ళు లీక్ చేసి వాటిని సరిగా పనిచేయక అధికారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఈ మిషన్ భగీరథకు సంబంధించిన వాళ్ళు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలా ప్రతి చోట కూడా లీక్లు అయ్యి నీళ్లు ప్రజలకు అందటం లేదు. ఇప్పుడు తెల్లాడపుకు సంబంధించి ఎస్సీ కాలనీకి ఏమాత్రం నీళ్ళు అందట్లేదు. అక్కడున్న ట్యాంకులకు కూడా నీళ్ళు అందట్లేదు. ఈ మిషన్ భగీరథ అధికారులు, అదేవిధంగా వాటర్ గ్రిడ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏమాత్రం స్పందించిన దాఖలాలు లేవు. ఒకవేళ వాళ్ళు స్పందించినా కానీ ఎక్కడ పైపులు అక్కడ నాణ్యత లోపమా లేదు పని నిర్లక్ష్యమా ఈ విధంగా ఈ పైపులన్నీ కూడా పగిలిపోయి ఇక్కడ నీళ్లు సరిగా అందట్లేదు. కాబట్టి మీరు చూస్తున్నది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నీళ్లు సరిగా అందక ఇక్కడ కొత్త గేటు వాళ్ళు వేస్తున్నారు. ఇటువంటి గేటు వాళ్ళు ప్రతి చోట కూడా ఇలా కావటం వల్ల అధికారులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నా కానీ నీళ్లు ప్రజలకు చేరటం లేదంటూ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా ఇటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించి ప్రజలందరికీ నీళ్లు అందించాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, తల్లాడ మండలం, అంబేద్కర్ నగర్.